ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. మీ అందరికీ ప్రభు పేరట శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా గురుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు కృంగిన స్థితిలో ఉంటే నీ కొరకే ఈ దేవుని వాగ్దానం. కీర్తనలు 146 8వ వచనములో కృంగిన వారిని లేవనెత్తువాడు అని అర్థం. కృంగిన వారిని లేవనెత్తడం ఆయన మార్గం, ఆయన వాగ్దానం. ఏదైనా పాపము, బాధ నిన్ను కృంగదీస్తుందా? అలాగే ఏదైనా ఒత్తిడి రాత్రనక పగలనక నిన్ను వేధిస్తూ కృంగదీస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కార్యం జరిగించాలి కదా, అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. అవును, దేవుని అపారమైన కృపను బట్టి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావా? నీ కుటుంబంలో జరిగిన మరణం నిన్ను ఇంకా కృంగదీస్తూ వేధిస్తూనే ఉన్నదా? దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతైనా ఆయన ఆదరణకర్త కదా. ఆదరించే విషయంలో ఆ పనిని ఆయన చక్కగా చేస్తాడు. ఎందుకంటే ఆదరించటం అనేది ఆ దేవుని యొక్క ప్రత్యేకమైన పని. చాలామంది మనుషులు చాలా విషయాలే కృంగిపోతారు. దేవుడు తప్ప కృంగిన స్థితి నుండి ఎవరు విడిపించలేరు. ఆయన తప్పకుండా నేను విడిపిస్తాడు, విడుదల కలిగిస్తాడు. ఆయన మనల్ని విడిపించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన రక్షకుడు కదా. అందుకనే ఆయనకు యేసు అని పేరు పెట్టారు. హన్నా ఎల్కానా భార్య. హన్నా తనకి చాలా కాలం బిడ్డలు లేక అవమానాలు, నిందలు, తిరస్కారాలు ఇంటా బయట తాను అనుభవించింది. అయితే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె కృంగిన స్థితిలో నుండి ఆమెను లేవనెత్తి బలపరిచాడు. దాదాపు ఆమెకి ఒక 6 సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిందించిన వారి నోరులు ఆయన ఉంచాడు. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. మా స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా మీ పిల్లల జీవితాల్లో మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరి కలిగినంతటిని దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని, చిన్నబిడ్డల్ని, యవనస్తులను, వృద్ధుల్ని, స్త్రీ పురుషుల్ని దీవించమని, వివాహం కాని వారికి వివాహము, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లల అవసరతలన్నీ మీ కృపలో తీర్చమని, సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.